కృష్ణను హాస్పిటల్‌కి తీసుకురావటంతో అక్కడ ఉన్న పరిమళ అయితే కృష్ణను చెకప్ చేస్తూ ఉంటుంది. అలా కృష్ణను మొత్తం చెకప్ చేసి తన రూమ్‌లోకైతే వచ్చి కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి అయితే, "ఏంటి అలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అలా కూర్చున్నావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పరిమళ అయితే, "మురారి, నీకు ఈ విషయం చెప్తాను. కానీ నీ గుండె నిబ్బరం చేసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే, "అసలు నిజమేంటో నువ్వు ముందు చెప్పు పరిమళ" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పరిమళ అయితే, "కృష్ణకు గర్భసంచి అయితే తీసేయాలి మురారి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి చాటుగా వింటున్న ముకుంద మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. యెస్, నేను అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయ్యిందని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పరిమళ అయితే, "అవును మురారి, కృష్ణకు గర్భసంచిని తీసేయాలి. అది వారం రోజుల్లోపు ఆపరేషన్ చేసి తీసేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురారిని చూసి అక్కడ ఉన్న పరిమళ అయితే, "మురారి, ఏమీ అనుకోకు, కానీ అక్కడ కృష్ణకు ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఆ ఆపరేషన్ ఏదో త్వరగా చేసేయాలి" అని చెప్పేసైతే మురారికి చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.